వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మనము మున్సిపాలిటీ నుంచి ఒక టీం ఏర్పాటు చేసినాం. ప్రతి మండలికి వస్తారు వాళ్ళు. ప్రతి మండలంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఒక 10 రోజులు ఫుల్ టైం ఇచ్చి పనిచేసినట్టయితే ప్రతి గ్రామానికి వెళ్దాం. ప్రతి గ్రామంలో కూడా వాల్ పోస్టర్ వేసుకుందాం. ప్రతి గ్రామంలో జెండా ఎక్కించుకుందాం. ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలకు మీటింగ్ పెట్టుకుందాం ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ ఒకసారి నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ పెట్టుకుందాం పెద్ద ఎత్తున. ఆ మీటింగ్ తర్వాత మరి రిజర్వేషన్లు వస్తే అప్పటికప్పుడు మరి హరీష్ అన్న నేతృత్వంలో మనము ఒక లిస్ట్ ని ఫైనల్ చేసుకొని మరి అధిష్టానం యొక్క ఆమోదం తీసుకొని ప్రజలకి వెళ్లే వ్యక్తి ఇలా పోటీ లేకుండా ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే గెలవగలుగుతారో, ఎవరైతే ప్రజల దగ్గర ఉంటారో వాళ్ళకే బీఫామ్లు ఇస్తాం. పార్టీ కాపాడుకోవాలంటే గెలిచే వ్యక్తి కావాలి. గెలిచే వ్యక్తి కావాలంటే అది మన కార్యకర్తలు మనమందరమే డిసైడ్ చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి దాన్ని ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా తప్పకుండా మనమందరం కష్టపడి పనిచేద్దాం. ప్రతి గ్రామంలో మీటింగ్ పెట్టుకుందాం. మరి ఎంపీటీసీ పరిధిలో మీటింగ్ పెట్టుకుందాం. జిల్లా అంటే జెడ్పీటీసీ పరిధిలో కూడా ఒక మీటింగ్ పెట్టుకుందాం. ప్రతి క్యాండిడేట్ కూడా గ్రౌండ్ కి సెలక్షన్ చేసుకుందాం. కార్యకర్తల యొక్క బలాన్ని, కార్యకర్తల యొక్క చప్పట్ల మధ్య వాళ్ళ ఆమోదంతోనే మనం క్యాండిడేట్లను డిసైడ్ చేసుకుందాం. నేను ఎవరో ఇచ్చేది ఉండదు. మనం పక్కాగా అందరం కూర్చొని అందరిలో ఎవరైతే గెలుస్తారో డిసైడ్ చేసుకుని పోయే ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా. మరి ఈ కార్యక్రమాన్ని ఇక చెప్పేదంతా హరీష్ అన్న చెప్తాడు. మరి గౌరవనీయులు పెద్దలు మన యాదవ్ రెడ్డి సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశానికి సభాధ్యక్ష వహిస్తున్న సోదరుడు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు అసెంబ్లీ టైగర్, 6 అడుగుల బుల్లెట్, అభివృద్ధికి పర్యాయ పదం అన్న పెద్దల గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారికి, ముఖ్యంగా నియోజకవర్గం అన్ని మండలాల నుంచి మున్సిపల్ నుంచి వచ్చిన మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి సోదరి సోదరులకు, పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. మొన్ననే మనందరికీ తెలుసు, సుమారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయి 19-20 నెలలకు కూడా రావడం జరుగుతుంది. వాస్తవానికి గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కాల పరిమితి కాకముందే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించి కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ను కూడా సకాలంలో తెప్పించుకొని గ్రామాన ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకొని మన మహాత్మా గాంధీ అన్న కళలను గ్రామ స్వరాజ్యంగా మనం తీర్చిదిద్దుకున్నామన్నది మనందరికీ తెలుసు. దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చినాక అలాగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా వాళ్లకు చేయనికి చేతనవటం లేదు. దురదృష్టవశాత్తు అధికారం వచ్చిన ఏ ప్రభుత్వం కూడా ఒక 6 నెలలనే ప్రజల చేత చీకొట్టుకోబడదు. కానీ మినిమం ఒక 2 సంవత్సరాలన్నా కాలం వాళ్ళకి అవసరం ఉంటది ప్రభుత్వం మంచి చెడ్డ ప్రజలు వాడుకోనికి. కానీ ఈ ప్రభుత్వాన్ని 6 నెలలు నిండక ముందే ఇది వేస్ట్ ప్రభుత్వము, అసమర్థ ప్రభుత్వము, వీళ్ళకు పాలన చేతగాలు, మేము కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అనవసరంగా దూరం చేసుకున్నామనే ఆలోచన ప్రజలలో వచ్చింది. ఏది ఏమైనా చివరకు గ్రామాలన్నీ కుంటుపడిపోయి పాలనలో, పారిశుద్ధ్యంలో ఏ రకంగా కూడా సక్రమంగా పాలన సాగడం లేదు. అది గ్రహించిన స్థానిక నాయకులంతా కోర్టును ఆశ్రయిస్తే వాళ్ళు కూడా సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థ ఎన్నికలు
పెట్టాలి, లేకపోతే మేమే నిర్ణయం తీసుకొని ఎలక్షన్ కమిషన్ కు సూచన చేయాల్సి వస్తుందని ఒక గట్టి వార్నింగ్ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముట్టికాయలు వేస్తే తప్ప ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలనే ఒక ఆలోచన వాళ్ళకు వచ్చింది. దురదృష్టం ఏంటంటే అలవిగాని హామీలలో కూడా 42% బీసీలకు ఇస్తా అని వాగ్దానం చేశారు. చాలా సంతోషం, దాన్ని మనం స్వాగతిస్తున్నాం. గతంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వం కూడా ఎస్సీలకు గాని, ఎస్టీలకు గాని, బీసీలకు గాని జనాభా ప్రాతిపదికన సముచిత న్యాయం జరగాలన్నదే మన ప్రభుత్వం అభిమతం ఉండే. కానీ వీళ్ళు ఒక బీసీ డిక్లరేషన్ చేసి అలవిగాని హామీ చేసి ఆగ మేఘాల మీద ఒక సర్వే రిపోర్ట్ తెచ్చుకొని ఇంత అని ఒక 42% బీసీలకు ఇస్తా అన్నారు. చాలా సంతోషం, ఆహ్వానించదగ్గదే. కానీ మనందరికీ తెలుసు, ఎందుకంటే సుప్రీంకోర్టులో రిజర్వేషన్ మొత్తం కూడా 50% దాతోడు అన్నది ఒక నిబంధన, ఒక జడ్జిమెంట్ ఉన్నది. అది తెలిసి కూడా వీళ్ళు అలవిగాని హామీస్ ఇచ్చి అది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనం లేదు, కేంద్ర ప్రభుత్వంలో ఉంటుందని తెలిసి కూడా వీళ్ళు తూతూ మంత్రంగా బీసీ ఓట్లను తెప్పి ఏపించుకొని ఇప్పుడు అది అమలు చేయలేక మళ్లీ ప్రతిపక్షాల మీద నెట్టే ప్రయత్నంతో నాటకాలు ఆడుతున్నారు. ఇది యావత్ తెలంగాణ బీసీ సోదరులందరూ కూడా తెలిసిపోయింది. ఇది సాకు చెప్పి వాళ్లకు ప్రజలలో ఉన్న వ్యతిరేకతను మభ్యపెట్టుకోనికి కాలయాపన చేసుకుంటా స్థానిక సంస్థలను పోస్టుపోన్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇప్పటికి కూడా మొన్నటికి మొన్న ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినాక కూడా కేంద్రంకు పంపిస్తే కూడా అది రిజెక్ట్ అయి రావడం జరిగింది. ఒక ఆర్డినెన్స్ రూపంలో మళ్ళొక నాటకం ఆడి గవర్నర్ దగ్గరికి పంపించారు. అది కూడా తిరిగి రిటర్న్ అవుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు లేవు కాబట్టి ఇదంతా ఒకటి కాలయాపన కొరకు ఒక బీసీ ఓట్లను కొల్లగొట్టాలన్న దురుద్దేశంతో ఈ ప్రభుత్వము ముందుకు పోతుంది. కాబట్టి ఒకవేళ నిజానికి చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా ఈ ఎలక్షన్స్ కి ఇట్లా వస్తే అది పాత పద్ధతులనే వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా సన్నాహితం కావాలి. కాబట్టి ఇది హరీష్ రావు గారి నాయకత్వం ముఖ్య అతిథులుగా ఈ విశ్వస కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇది చాలా ముఖ్యం కూడా. ఎలక్షన్స్ ఎప్పుడొచ్చినా మనం సిద్ధంగానే ఉన్నాం. మొన్ననే మనము గత 2 ఎలక్షన్ల ఎమ్మెల్యే ఎలక్షన్ల గాని, ఎంపీ ఎలక్షన్ల గాని గజ్వేల్ నాయకులు అంటే, గజ్వేల్ కార్యకర్తలు అంటే ఏందో యావత్ తెలంగాణకు చాటి చెప్పినాం. అలాగే మొన్న వరంగల్ మీటింగ్ కూడా ఒక్క పిలుపు హరీష్ రావు గారు, కేసీఆర్ మనకిస్తే వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ను కూడా అధిగమించి మనము జన సమీకరణ చేసి వరంగల్ సభలో గజ్వేల్ అంటే ఏందో, గజ్వేల్ కార్యకర్తల నాయకులు అంటే ఏందో మనం నిరూపించుకున్నాం. రేపు కూడా హరీష్ రావు గారి నాయకత్వంలో సిద్దిపేట జిల్లానే కాదు ఉమ్మడి జిల్లాలోని 3 జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా మనం కైవసం చేసుకుంటున్నాం. ఇప్పటిదాకా సోదరుడు ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టు మనకు 26 జడ్పీటీసీలు ఉంటాయి, 26 ఎంపీపీలు ఉంటాయి. దయచేసి ఒకటి మీ అందరినీ కోరేది, ఈ స్థానిక సంస్థల ఎన్నికలో పార్టీకి ఎంత ముఖ్యమో మన స్థానిక నాయకులకు కూడా అంతే ముఖ్యమన్నది మనం ప్రతి ఒక్కరము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అధికారం వచ్చి 18 నెలల కాలంలో ఏ ప్రోటోకాల్ లేదు, ఆ నాయకుడికి డిపాజిట్ కూడా రాలేదు, ప్రోటోకాల్ ఉన్న నాయకుడు ఒక్కడు లేడు. అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మన కార్యకర్తలను, మన నాయకులను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అధికారం అద్దం పెట్టుకొని అధికారులను ప్రలోభపెట్టి. కాబట్టి మనకు రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, ఎలక్షన్ ఏదైనా కూడా ఇది మనం సమిష్టిగా సమన్వయంతో మనము చేజెక్కించుకుంటేనే మనం గెలుచుకుంటే తప్ప ఇది మనకు శ్రీరామ రక్ష. లేని పక్షంలో మన సమన్వయ లోపంతో, మన అశ్రద్ధతోటి, మన గ్రూపు తగాదాలతోటి ప్రతిపక్ష పోనికి అవకాశం ఇస్తే వాని చేతిలో ఆయుధం పెట్టిన వాళ్ళమే అవుతాం. దాని మూల్యము స్థానిక నాయకులుగా మనం అందరము మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటది. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరేది ఒకటే, ఇంకా రిజర్వేషన్ రాలేదు. రిజర్వేషన్ వచ్చిన తర్వాత సోదరుడు ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టు మండల స్థాయి కమిటీని కూర్చుండబెట్టి ఎవరు మొదటి నుంచి పార్టీకి లాయల్ గా పనిచేస్తున్నారు, రేపు గెలిచినా ఓడినా పార్టీని పట్టుకొని ఎవరు ఉంటారు, జంపు జిల్లాని కాకుండా
తర్వాత ప్రజల మధ్య ఎవరు పార్టీ రేపు రాబోయే 3 ఏళ్లు బలోపేతం ఎవరు చేస్తారు, పార్టీని ఎవరు నడిపిస్తారో ఆ కోణంలోకి వెళ్ళి సర్వే రిపోర్టు ఒక స్థాయిలో మేము తెప్పించుకుంటాము, ఓ స్థాయిలో మీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాము. ఇంకోటి పై లెవెల్ హరీష్ రావు గారు, కేసీఆర్ కూడా ఒక సర్వే రిపోర్ట్ తీసుకొని నిక్కష్టమైన ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు పార్టీకి పట్టుకొని ఉండి, పార్టీకి లాయలుగా ఉండి, ప్రజల మధ్య నుండి, ప్రజల పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండదండగా ఉన్న నాయకునికే బీఫామ్ ఇస్తారు. మనం అందరం కలిసికట్టి రిజర్వేషన్ వచ్చినాక ఆ వ్యక్తిని గెలిపించుకోవాలి. అది గెలిపించుకోలేని పక్షంలో మనంతట మనమే చేజార వేసుకుంటే మాత్రం మూల్యం చెల్లించుకునేది మన స్థానిక కార్యకర్తలు, నాయకులు మాత్రమే అనేది మనం గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నాం. మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు చాలా సందర్భాలలో 2 విషయాలు గట్టిగా చెప్పినాం మేము వేదికల మీద. ఒకటి, ఈ 2 ఎలక్షన్లు మీరు పార్టీ పరంగా గట్టిగా కష్టపడండి. రేపు మీ ఎలక్షన్స్ నాటికి మేము కూడా ఒక కార్యకర్త లెక్క గడప గడపకు తిరిగి బీఫామ్ ఇచ్చిన కార్యకర్తను గెలిపించుకోవడంతో పాటు ఉడతా పక్కగా పార్టీ పరంగా కూడా మీకు అన్ని విధాలు ఆదుకుంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరేది ఒక్కటే, సార్ ముందట సమన్వయపరచుకోండి. సమన్వయ లోపం లేకుండా చూడండి. గ్రూపులు అవసరం లేదు. ఇంకా 3 సంవత్సరాలు మనము పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అదృష్టవశాత్తు మన హరీష్ రావు లాంటి నాయకుడు మన సిద్దిపేటలో ఉండడము, మనకు వారికి దీటైన నాయకుడు ప్రతిపక్షం లేదు, వాళ్ళకి అధికారం ఉన్నా కూడా ఏమి లేని పరిస్థితి ఇలా మనం ఉన్నది. కాబట్టి ఈ మాత్రంగా మనం నిమ్మలంగా ఉన్నామంటే కారణం కూడా అది. అటు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, ఇక్కడ కేసీఆర్ గారు, ఈ జిల్లాలో అంతా మనమే ఉన్నాం. వాళ్లకు ఇన్ఛార్జి మంత్రి వస్తే కూడా రిసీవ్ చేసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళు కూడా రేపు రివ్యూ మీటింగ్ ఇన్ఛార్జి మినిస్టర్ వచ్చి మీటింగ్ పెట్టుకోవాలంటే నా ముందట కొండ సురేఖ మేడం హరీష్ అన్నకు ఫోన్ చేసి, అన్న నువ్వు రమ్మంటే వస్తే నేను, లేకపోతే రాను, నువ్వు అంటే రావమ్మా మేమంతా సహకరిస్తాము. అలాగే ఇప్పుడున్న ఇన్ఛార్జి మినిస్టర్ కూడా హరీష్ రావు గారు అంటే చాలా అభిమానము, భక్తితో ఉంటారు. తప్పనిసరి ఎత్తైన అధికారం వాళ్ళకు ఉన్నది కాబట్టి మనము పార్టీ పరంగానే ముందరికి పోతుంటూ వారికి ఉన్న సత్సంబంధాలతోటి మనం ఏ రకంగా కూడా ఇబ్బందులు పడకుండా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ, మళ్ళొక్కసారి మీ అందరిని నేను కోరేది ఒక్కటే, రిజర్వేషన్ వచ్చేదాకా గ్రూపులు కట్టకండి, ఖర్చులు పెట్టకండి. ఖర్చులు పెట్టి ఇవి నాకు ఇన్ని ఖర్చు అయినాయని టికెట్ ఇచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. దయచేసి ఇది ఒక్కటి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి. తర్వాత బీఫామ్ ఇచ్చినంతో పాటు మనం అందరం కూడా పార్టీకి కట్టుబడి కూడా మనం కూడా క్యాండిడేట్ అనుకొని ముందటికి పోయి ఒక్క సీటు కూడా ప్రతిపక్ష పోలికి పోకుండా, వానికి ప్రోటోకాల్ దక్కకుండా, మొన్న కదా ఎమ్మెల్యే ఎలక్షన్ లో డిపాజిట్ రాకుండా ఎట్లా చేసినామో రేపు ఒక్క సీటు రాకుండా మన గజ్వేల్ నియోజకవర్గ క్యాడర్ అంటే ఏంది, లీడర్ అంటే ఏంది, హరీష్ రావు గారి నాయకత్వంలో ఎంత మనం ఒక డిసిప్లిన్ గా ముందుకు పోతున్నామో తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు హరీష్ రావు గారికి, వేదికకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. అన్న మాట్లాడే ముందు రిక్వెస్ట్ ఏంటంటే, అన్న మాట్లాడంగానే ఎవరు లేవద్దు. మండల నాయకత్వం ఉండి దాదాపుగా 9 మండలాలు, ఏ మండలికి ఆ మండలి ఊరుకొని మనం ఏ గ్రామానికి వెళ్ళిపోతున్నామో టైం టేబుల్ రాసిస్తే ఆ గ్రామం ప్రకారం అంటే వచ్చిన ఆగస్టు 1 నుండి మనం స్టార్ట్ చేసుకుంటాం. 15th లోపల కంప్లీట్ అయిపోవాలి. చిన్న గ్రామాలు ఉంటే 2 పెట్టండి. మీ ఎట్లా అడ్జస్ట్ అయితే అట్లా పెట్టుకొని అన్ని గ్రామాలకు ఉండండి. ఫస్ట్ డేట్ 1 నుంచి ఆగస్టు 15th వరకు కంప్లీట్ గా అన్ని గ్రామాలలో మనం జెండాలు ఎక్కించుకోవాలి. దానికి మనమందరం కూడా కూర్చొని ఏ మండల్ గవర్నమెంటల్ టీం కూర్చొని ఒక పేపర్ తీసుకొని గ్రామాల వైజ్ రాసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నా. మరి అన్న మాట్లాడగానే అందరం అన్ని వెనకాల లేచిపోవద్దు. అన్నకు వేరే పనులున్నాయి. ఉన్నప్పటికీ కూడా మనం ఈ కంపల్సరీ మీటింగ్ మీరు రావాలని చెప్పేసి మనం తోలుకొచ్చుకోవడం జరిగింది. మరి అన్న కూడా చాలా మనకి ఎన్నో అంటే వాస్తవంగా చెప్పాలంటే కోడపశమ్మ సాగర్లో ఎన్నిసార్లు మనకు నీళ్లు ఇప్పించిండు, మల్లన్న సాగర్లో ఎన్నిసార్లు నీళ్లు ఇప్పించిండు. మనం అడిగితే ఇట్లా ఫోన్ కొడితే వెంటనే ఆ ఏఎన్సీ గారు చెప్పి గేట్లు ఓపెన్ చేపించిండు. మరి మన కోసం, మన గజ్వేల్ కోసం చాలా కష్టపడి పనిచేశారు. మరి గజ్వేల్లో కూడా అన్ని గ్రామాలలో కూడా మనం చేసిన అభివృద్ధి ఉంది, మున్సిపాలిటీలలో కూడా మనం చేసిన అభివృద్ధి ఉంది.
ఏ పల్లెకి వెళ్ళినా కూడా కేసీఆర్ కనిపిస్తాడు, ఏ ఇంటికి వెళ్ళినా కేసీఆర్ కనిపిస్తాడు. కాబట్టి మనం చెప్పుకోవడం చాలా ఉన్నాయి. అవన్నీ మనం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. మీరు ఈ అన్న మాట్లాడిన వెంటనే మండల్ వైజ్ మీటింగ్ రౌండ్ చేసుకొని కూర్చొని ఒక టైం టేబుల్ పెట్టుకొని ఏ ఊరికి ఎప్పుడు పోదాం, మండల్ టీమే పోవాలి, మీకు మున్సిపల్ నుండి ఒక టీం వస్తుంది. ఆ టీంనే వాళ్ళే మీకు అంటే వాళ్ళు వచ్చి మీ మీద పెత్తనం చేసేది ఏముండదు. మీ అడ్వైజు వాళ్ళ అడ్వైజు పల్లెలలో ప్రజలకి వెళ్లే బాధ్యత తీసుకునే కార్యక్రమాన్ని పెట్టుకుందాం. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు హరీష్ అన్నని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్య నాయకులు, మా మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల్ పార్టీ ప్రెసిడెంట్లు, కోఆపరేటివ్ చైర్మన్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల్ వైస్ ప్రెసిడెంట్లు, ఇతర సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, ఇది కేవలం మన ముఖ్యుల సమావేశమే పెట్టుకున్నాం. అందరి కార్యకర్తలను పిలిస్తే మనకి హాలు చాలదు. సరే, ఎన్నికలు పెడతామని అంటున్నారు. మనం కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య ఒక సర్వే చేస్తే రాష్ట్రంలో 31 జిల్లా పరిషత్లుంటే దాదాపు 16 నుంచి 18 జిల్లా పరిషత్లు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటారు. అంటే అంత మంచి ఫలితాలు కనబడతా ఉన్నాయి సర్వేలో. సరే, మన సిద్దిపేట జిల్లాకు వస్తే గతంలో 23 మండలాలు ఉండేటి. కొత్తగా మన కుక్నూరుపల్లి కానీ, భూంపల్లి, అక్బర్పేట్, మన దుబ్బాక్ కాన్స్టెన్సీలో కానీ, అదేవిధంగా ఒక మన ధూల్మిట్ట ఒకటి చేర్యాల జనగాం కాన్స్టెన్సీలో వచ్చింది. 26 మండలాలు ఉన్నాయి. సో 26 మండలాల్లో మనం 14 గెలిస్తే జిల్లా పరిషత్ మనది. మనం 14 ఆలోచించేది లేదు. 26లో 23, 24 గెలవాలి. ఏదన్నా ఒకటో రెండో లిస్ట్ తీసినట్టు తప్ప మెజారిటీ మనం గెలవాలి. సో దానికి మనం ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సిన అవసరం. సరే, మెదక్ జిల్లాకు సంబంధించి కూడా మనకు 2 మండలాలు ఉన్నాయి. మనోహరాబాద్, తూప్రాన్ మిత్రులు కూడా వచ్చారు. మెదక్ జిల్లాలో కూడా మనం 100% జిల్లా పరిషత్ గెలవబోతున్నాం. అక్కడ కూడా తమ్ముళ్ళు అటు మనోహరాబాద్, తూప్రాన్ రూరల్ మండలం గెలుచుకోవడానికి కూడా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఇప్పుడు లేవు కనుక ఇటు గజ్వేల్ మున్సిపల్ కార్యవర్గం మా చైర్మన్ గారు కనబడుతున్నారు, వైస్ చైర్మన్ గారు కనబడుతున్నారు, తూప్రాన్ చైర్మన్ గారు ఉన్నారు. మీరందరూ కూడా మీ కౌన్సిలర్లు, పట్టణంలో ఉండే సీనియర్ నాయకులు అందరూ కలిసి ఒక్కొక్క మండలానికి ఒక టీం మీరు కూడా పోయి పనిచేస్తే మళ్ళీ మీ ఎలక్షన్ కు మేమందరం వచ్చి పనిచేస్తాం. రారా రూరల్? సో మీరు కూడా ఇప్పుడు టౌన్ వాళ్ళు పోయి రూరల్ లో పనిచేయడానికి ప్రతాప్ అన్న, యాదవ్ రెడ్డి అన్న డిసైడ్ చేస్తారు. ఎవరెవరు ఏ మండలానికి పోవాలో మంచి టీంలు వేసుకోండి. కౌన్సిలర్, చైర్మన్ గారు, పట్టణ కార్యవర్గం పోయి మీరు కూడా కొంచెం టౌన్ లో రూరల్ లో పనిచేసి మన పార్టీని గెలిపించుకోవడానికి అందరం కలిసికట్టుగా ఒక కుటుంబం లాగా పనిచేయాల్సిన అవసరం. సరే, మనకు కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండకూడదు. ప్రజలు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. కానీ మనం కూడా ఓటర్ దగ్గరికి పోయి మనం చేసిన పనేంది, రేవంత్ రెడ్డి చేసిన మోసాలేంది, ఎట్లా 20 నెలల్లో రాష్ట్రం అధోగతి పాలు ఎట్లయిపోయింది, ఎట్లా ఉన్న తెలంగాణ ఎట్లయిపోయింది అనే విషయాన్ని ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. నువ్వు రోజు ప్రతి ఇంట్లో నల్లా వస్తుంది గజ్వేల్లో. కేసీఆర్ ఉన్నప్పుడు నల్ల నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి? సీదా ముచ్చట. ఆ రోజు నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఇవాళ మంచి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఒక మాట అడిగితే చెప్పదా చెల్లె? రెండో ముచ్చట, కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటింటికి రోజు చెత్త బండి వచ్చి చెత్త తీసుకుపోదురు, మరి ఇప్పుడు ఎట్లా తీసుకుపోయి? ఆడ పారిశుద్ధ్య కార్మికులు, పంచాయత్ సెక్రటరీ ఉన్నారు. ఏమైంది పోయి ట్రాక్టర్ పక్కకు పెట్టిండ్రు అంటే గాసం లేదు సార్. ఆ కార్మికుడు అంటాడు గాసం లేదు సార్ అన్నాడు. ఎన్ని రోజులు అన్న? 25 రోజులు అయ్యా సార్ అన్నాడు. సెక్రటరీని అడిగిన తాళం చేయలు ఎండిఓకి ఇచ్చేసినాం సార్, తగ్గని మొత్తం ఇప్పటికే 80,000 అప్పయింది. కనీసం ఊర్లలో చెత్త ఎత్తే పరిస్థితి లేదు. ఏవో కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలలో హౌస్ ట్యాక్స్ ఉంటే ఆడ నడుస్తున్నట్టుంది కానీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో కూడా చెత్త ఎత్తే పరిస్థితి కనబడుతుంది.
బుగ్గలు పోతే సగం బుగ్గలు వెళ్తారు ఊళ్ళల్లో, బుగ్గలేసే పరిస్థితి లేదు. పైప్ పలిగిపోతే దాన్ని అతికే పరిస్థితి లేదు, మంచినీళ్ళ పైపు. మరి ఆ రోజు కేసీఆర్ పెట్టుండరా? కేసీఆర్ ఇదంటే చూడు, కట్నీళ్లు పెట్టిన పోయేవాళ్ళు ఇచ్చిపోయినాం మనం వాళ్ళకి. గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు పెట్టినాం, ట్యాంకర్ కొన్నాం, డోజర్ కొన్నాం, మనము డంప్ యార్డు పెట్టినాం, అదే విధంగా వైకుంఠ ధామం కట్టినాం, నర్సరీ పెట్టినాం, అన్ని ఉన్నాయి. కొత్తగా వాడు కట్టేది ఏం లేదు. ఉన్నదాన్ని నడిపిరా నాయన అంటే అది కూడా శాతం అవుతలేదు కదా. మీరు ఓన్లీ నర్సరీలు కథమైపోయినాయి, ట్రాక్టర్లు మూలకు పడ్డాయి, బుగ్గలు ఎలుగుతలేవు, నల్ల మున్పట్లకి కొత్తలేదు, చెత్త రోజు స్వీకరించడం లేదు. ఇవన్నీ కూడా అర్థమైతా ఉన్నాయి ప్రజలకు, స్వీయ అనుభవంలో ఉన్నాయి. మనం కొద్దిగా యాద్ చేస్తే చాలు, ప్రజలు మన దిక్కు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మంచిగా అన్ని విషయాలు గుర్తు చేయండి. చాలా విషయాలు చెప్పండి, ఒక్కటన్నా అమలైందా? మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అయినాయా? మన కేసీఆర్ నోటిఫై చేసినాయే తప్ప వాళ్ళు ఇచ్చినవి కేవలం 12,000. 12,000 ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. చెప్పింది ఎంత? 2 లక్షలు. మరి అదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,68,000 ఉద్యోగాలు మనం ఇచ్చినాం. కానీ వీళ్ళు అబద్ధాలు చెప్పి మేము ఒక్కటే ఏడాది 2 లక్షలు నింపుతామని చెప్పి పిల్లల్ని రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకున్నారు. ఇప్పుడు అదే పిల్లలు తయారైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తాం, మా దగ్గరికి అశోక్ నగర్ కు రాహుల్ గాంధీని పట్టుకొని వచ్చి ఈయన నమ్మమని చెప్పి రాహుల్ గాంధీతో నమ్మించిండు, మాకు చెప్పించి. రాహుల్ గాంధీ చెప్తే నమ్ముతారని రాహుల్ గాంధీతో మేము ఏడాది 2 లక్షలు ఇస్తామని చెప్పిండు. గెలవగానే రాహుల్ గాంధీ ఢిల్లీలో పడ్డాడు, మళ్ళీ తెలంగాణ ముఖం చూస్తలేడు, రాహుల్ గాంధీ పత్తలేదు. రేవంత్ రెడ్డి ఏమో చుట్టూ 100 మంది పోలీసులను పెట్టుకుని తిరుగుతుండు. ఆడేవాడు అడుగుతాడు, బట్టిగా తిరుగుతాడు. రమ్మని ఈ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి రేవంత్ రెడ్డి మున్పట్లకి వచ్చి మెట్ల మీద కూర్చోమని. ఏమైతుందో తెలియదా మనకు? రాడిగా వచ్చే ధైర్యం లేదు. అట్లా నిరుద్యోగ యువతను మోసం చేశారు. మీరు ఒక విషయాన్ని బాగా చెప్పండి, మనం అనుకుంటున్నాం కానీ మొన్న నాకు సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు నేను చూసిన ఏంటంటే, అవ్వా తాతలు భర్త చనిపోయిన వితంతువులు 4,000 పింఛన్ ఇస్తాడు, వీడు మోసం చేసిండు అని మనకంటే గట్టిగా వాళ్ళే మాట్లాడుతున్నట్టు. మీరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. 4,000 అన్నాడు, మోసం చేసిండు అని చెప్పాలి. 20 నెలలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొత్తగా ఒక్క పింఛన్ ఇయ్యలే, కానీ 2 లక్షల పెన్షన్లు లేపేశాడు. 2 లక్షల పెన్షన్లను తీసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొంతమంది చనిపోయిందనే పేరు మీద, కొంతమందికి పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయనే పేరు మీద, కొంతమందికి భూములు ఎక్కువ ఉన్నాయనే పేరు మీద పెన్షన్లను కోతలు పెట్టింది తప్ప కొత్తగా ఒక్క పింఛన్ ఇచ్చినాడే కాంగ్రెస్ వచ్చినప్పుడు. 20 నెలల్లో ఒక్క పింఛన్ ఇచ్చిండ్రా. ఆ రోజు ఏమన్నారు? ఇద్దరికి ఇస్తాం, అవ్వకిత్తాం, తాతకిత్తాం, ముసలోనికి ఇస్తాం, ముసల్దానికి ఇస్తాం, ఇంటికి 2 ఇస్తాం, 4,000 ఇస్తాం. మరి 4,000 దిక్కు లేదు, ఇంటికి 2 దిక్కు లేదు, భర్త చనిపోతే వితంతువురాలికి కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు, పైగా 2 లక్షల పెన్షన్లను ఏరేసింది. మీరు ఏ ఊళ్ళోనైనా చెక్ చేయండి, పోయిన పెన్షన్లు కనబట్టే తప్ప కొత్తగా ఇచ్చింది ఒక్కటి కూడా ఉండదు. బీడీ కార్మికులకు ఇస్తలేదు. అసలు భర్తలు చనిపోయి ఏడాది అర్థం 2 ఏళ్లకెళ్ళి ఎదురు చూసేవాళ్ళకి కూడా ఇలా పెన్షన్లు వస్తాయి. అంటే ఈ రకంగా వాళ్ళందరినీ మోసం చేసింది. ఇది మీరు గుర్తు చేయాల్సిన అవసరం. వృద్ధులకు వితంతువులకు చెప్పాలి. పైగా 20 నెలల్లో 2 నెలల పెన్షన్ ఎక్కువ. మధ్యలో పోయినసారి ఒకటి, ఈ సంవత్సరంలో ఒకటి, 30 తారీఖు ఇస్తాడు ఒకటి, 3 తారీఖు ఒక నెల ఇస్తాడు, కథమే మధ్యలో ఒకటి ఎగిరిపోతుంది. అట్లా పెన్షన్లను 2 నెలల పెన్షన్ ఎగిరిపోతుంది. 4,000 మాట ఉంచి కానీ ఇచ్చేది కూడా 2 నెలలు ఎగ్గొట్టింది. ఈ విషయాన్ని మీరు తీసుకెళ్ళండి. ఇంటికి 2 అన్నారు, నౌకరున్నా ఇస్తామన్నారు, నౌకరున్నా ఇస్తా అన్నాడు. ఈ రకంగా ఏ నోటికి వచ్చినట్టు మాట్లాడిండ్రు. ఇవాళ ముఖం చాటేసిన పరిస్థితి. రైతుల విషయంలో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా ఎరువుల కోసం మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టినారు, పాస్ పుస్తకాలు లైన్లో పెట్టినారు. ఇవాళ ఏం జరుగుతుంది? ఎకరానికి ఒకటే సంచి ఇస్తారట, లైన్లో పెట్టి నిలవడంగా 3 ఎకరాలు ఉంటే 3 సంచులు, 2 ఎకరాలు ఉంటే 2 సంచులు అంటూ. మనం ఉండగా ఎన్నడన్నా ఏ రోజన్నా ఎరువుల కోసం లైన్లో నిలబడ్డ రోజు చూసినామా? 10 ఏళ్ల కేసీఆర్ పాలన. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ చెప్పులు లైన్లోకి వచ్చింది, మళ్ళా పాస్బుక్ లైన్లో పెట్టే కాడికి వచ్చింది. ఇవాళ ఇంకొక మంచి విషయం కూడా మీరు చెప్పాలి. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు స్టార్ట్ చేశాడు. కరోనా వచ్చింది, 2 ఏళ్లు ఆదాయం తగ్గింది,
ఉద్యోగస్తుల జీతాలు ఆగినాయి, ఎమ్మెల్యేల జీతాలు ఆగినాయి, కానీ రైతు బంధు ఆగలే. కేసీఆర్ హయాం ఆగింది ఎప్పుడన్నా? 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. కరోనా వచ్చినా, కష్టం వచ్చినా, పెద్ద నోట్లు రద్దయినా, ఎకానమీ స్లో డౌన్ అయినా రైతు బంధు మాత్రం ఆగలే. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఆపుతుండు? కేసీఆర్ ఏమో నాట్లకు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఏమో ఓట్లకు ఇస్తుండ్రు. అవునా కాదా? అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి ఇచ్చిండు, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లకు ఒక్కోసారి ఇస్తుండు. మధ్యలో 2 కొట్టిండు. 4 పంటలు వచ్చినాయి, 2 ఇచ్చిండు, 2 కొట్టిండు. పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకటి, పంచాయతీ ఎన్నికల ముందు ఒకటి, నడిమిట్ల 2 లేచిపోయింది. రేపు కూడా ఈ ఓట్లు డబ్బులు అవ్వడానికి మళ్ళా రైతు బంధు ఆగమైపోయింది. అంటే ప్రజలకు మనం ఏం చెప్పాలంటే, రైతు బంధు సకాలంలో సక్రమంగా రావాలంటే కాంగ్రెస్ ను ఓడించాలి. ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను మధ్యలో 2 ఎగ్గొట్టినా 15,000 ఇస్తా అని చెప్పి 12,000 ఇచ్చినా నాకు ఓట్లు వేసిను, నేనే కరెక్ట్ అన్నాడా? మరి రేవంత్ రెడ్డికి ఏం బుద్ధి చెప్పాలి? బిడ్డ, నువ్వు నడిమిట్ల 2 ఎగ్గొట్టినావు గనుక నిన్ను ఓడగొడుతున్నాము, ఎరువు బస్తాలు ఇస్తలేవు గనుక కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాము, అదే విధంగా రైతులకు పంటల బీమా ఇస్తా అని మోసం చేసినావు గనుక నిన్ను ఓడగొడుతున్నాము, కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి మా మల్లన్న సాగర్ కొండపోచమ్మకు నీళ్లు తెస్తలేవు గనుక నిన్ను ఓడగొడుతున్నాము. ఇవన్నీ విషయాలు మనం రైతులకు అర్థమైతే చెప్పాలి. అరే విత్తనాలు దొరకలే కాదే మొన్న, ఏమంటాం, పచ్చి రొట్టె విత్తనాలు జనము జీలుగు దొరికిందా? మనమేమో తీసుకపోండి ఎయ్యిండ్రి అని ఎంబడమంటారు మీ కోఆపరేటివ్ చైర్మన్. పల్లెలు సంచులు తెచ్చి నెల ముందు స్టాక్ పెట్టాం మనం. ఇప్పుడు అరే పచ్చి రొట్టె విత్తనాలు కావాలంటే ధర పెంచిండ్రు, విత్తనం దొరకదు. ఇంత శాతగాని కాంగ్రెస్ లో విత్తనాలు సరఫరా చేయలేదు, ఎరువులియే శాత కాదు, పంటల బీమా అని మోసం చేస్తుంది, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిరి, రైతు బీమాకు 6 నెలలు పైసలు గట్టక అట్లాగం పట్టిత్తిరి, నీళ్లు ఇవ్వమంటే నీళ్లు ఇయ్యే శాత కాదు, కరెంటు చూస్తే మోటార్లు కాలుతున్నాయి, గంటకు ట్రిప్ అవుతున్నది. ఏం చేసిండ్రు రైతులకు? మీరు ఒక్కసారి ఆలోచించారు. మనం ఉండగా ఎన్ని గోడౌన్లు కట్టి, ప్రతి మండలానికి ఒక గోడౌన్ కట్టలే, ఎరువులు తెచ్చి స్టాక్ పెట్టలే. మరి ఇలా రైతులు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని నేను అడుగుతున్నా. రైతు బంధు ఎగ్గొట్టినందుక, పంటల బీమా ఎగ్గొట్టినందుక, రైతు బీమాకు ప్రీమియం చెల్లించినందుక, జనుము జీలుగు విత్తనాలు ఇవ్వ చేతగానందుక, ఎరువులు అందించినందుక, నీళ్లు ఇవ్వనందుక, మోటార్లు కాలినందుక ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు అని నేను అడుగుతా ఉన్నా. ఇది మీరు చర్చ పెట్టాలి దయచేసి. రైతులు కలిసిన కాడ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒకటన్నా అబద్ధం ఉందా? కేసీఆర్ ఉండగా మోటార్లు కాలకపోవు. మీరు ఊర్లలో చూడండి, మోటార్ వైండింగ్ దుకాణాలు మళ్ళీ చాలేని దుకాణమైన ఒక టీఆర్ఎస్ కార్యకర్తన్నాడు, మనోడే నాకు చెప్తుండు, అన్న అప్పుడైతే గిరాకీ లేదు, కిరాయి కూడా వెళ్ళకపోవు, ఇప్పుడు ఫుల్ అన్న అంటుడు. ఈ కాంగ్రెస్ వచ్చినాక ఎవడన్నా బాగుపడ్డాడు అంటే ఒక కరెంట్ మోటార్ వైండింగ్ దుకాణంలో ఒక్కడు బాగుపడ్డాడు, ఎవరికి గిరాకీ లేదు. నేను గజ్వేల రాంగా చూసుకుంటూ వచ్చినప్పుడు 100 టూలెట్ బోర్డులు ఉన్నాయి, అన్ని దుకాణాలు ఎత్తిపోతున్నాయి, ఒక మోటార్ వైండింగ్ దుకాణాలు మాత్రం తెరుతుంది. ఎందుకంటే మోటార్లు బాగా గాలిపోతున్నాయి, కరెంట్ సరిగ్గా వస్తుంది. కాంగ్రెస్ వచ్చినాక రివర్స్ అయిపోయింది మొత్తం. మీకు ఒకసారి గుర్తుందో లేదో, పాతది నేను యాద్ చేస్తా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడింది ఒకసారి. అరే ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చు, కానీ 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు? చూసిండ్రా మీరందరూ? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్లు కాలే, సీన్ రివర్స్ అయింది. అయిందాకా లేదా? మొన్న నేను సిద్దిపేట పోయినా, గంగాపూర్ అని చిన్నకోడూరు మండలం గంగాపూర్ ఊరికి పోయినా. ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడించడానికి పోయినా. కొద్దిసేపు మాట్లాడినాక కూర్చున్నా. ఏం సంగతి అన్నాక ఎరువులు ఈ బాధలన్నీ చెప్పుకుంటా, ఎవడైనా లగ్గం ఉండి అమ్ముకుందామంటే భూమి అమ్మతలేదు సార్. ఏమైతుందంటే 40 లక్షలకి అడుగు తీయలేదు, ఇప్పుడు 20కి ఇస్తామంటే కూడా ఎవడత్తలేడు అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? సీన్ రివర్స్ అయింది. ఆడ చంద్రబాబు నాయుడు అయింది, రేవంత్ రెడ్డి అయింది. ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు మళ్ళా ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 2 ఎకరాలు వస్తుంది. అయిందా లేదా? గజ్వేల్లో మీ అందరికి అనుభవమే ఉంటుంది. రేట్లు తగ్గినాయా పెరిగినాయా? ఎంత తగ్గినాయి? సగానికి సగమైంది. ఇంకా 2 ఏళ్ళు ఉంటే ఇంకేమవుతుందో. దోసాల్లో సగమైంది. ఈ రేవంత్ రెడ్డి ఇంకో ఏడాది 2 ఏళ్ళు ఉంటే ఇంకెంత తగ్గుతుంది? బేరాలు బంధు, కార్లు గుంజుకపోతుర్రు, మోటార్ సైకిళ్లకు ఇన్స్టాల్మెంట్లు లేవు, దుకాణాలు బంద్ అయిపోయినాయి, డీజిల్ కు పైసలు లేవు, బేరాలు లేవు, కొత్తగా ఇల్లు కట్టేవాడు లేడు,
ప్లాట్ కొనేటోడు లేడు, ఎవడన్నా అవసరం పడి భూమి అమ్ముకుందామంటే కొనే దిక్కు లేదు. నిజమేనా? ఇది రేవంత్ రెడ్డి పాలన పుణ్యం. ఎవరు తృప్తిగా ఉండరు? ఎవరికి నువ్వు మేలు చేసినావు? సీన్ రివర్స్ అయిందా లేదా? అదే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏమన్నాడు? ఎకరం అమ్మితే తెలంగాణలో ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుందని. ఇప్పుడు ఎందుకు 2 ఏళ్లలోనే ఎందుకు ఆగమైపోయింది తెలంగాణ? 2 ఏళ్లలోనే ఎందుకు రివర్స్ అయింది తెలంగాణ? పాలన చేతగాక దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన అక్రమ కేసులు ఆగమాగం చేస్తే గిట్ల అయిపోతుంది. అంటే నాయకుడు కేసీఆర్ అంటే ఎట్లా ఉండో ఇలా ప్రజలకు అర్థమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఇవన్నీ విషయాలు మీకు తెలియనియం కావు. పిల్లల్ని అట్లా మోసం చేసిండు, రైతుల్ని ఇట్లా మోసం చేసిండు. మహిళల విషయంలో మీకు బాగా తెలుసు, ఏదంటే బస్సు ఇచ్చిన అంటాడు. ఆ బస్సులో కూర్చుందామంటే కాలు పెడదామంటే జాగలేదు. బస్సుల సంఖ్య తగ్గినాయి బాగా. మహిళలకు ఎన్ని మాటలు చెప్పిండ్రే? ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడా లేదా? ఇప్పుడు 20 నెలలు అయింది. అంటే ఒక్కొక్క చెల్లెకు అక్కకు 50,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. ఓటు అడగాలి ఎవడన్నా కాంగ్రెస్ వాడు పంచాయతీరాజ్ ఎలక్షన్లు అంటే 50,000 ఆడ పెట్టింకనే అడుగుమని చెప్పాలి కాదా? 20 నెలలు ఇంటూ 2,500 అంటే 50,000 బాకీ పడ్డాడు ఒక్కొక్కరు. అదే విధంగా మహిళలకు కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు, మేము తులం బంగారం కలుపుతామన్నాడు. బంగారం 1,00,000 అవుతుంది. 1,00,000కు 1,00,000 2 లక్షలు ఇవ్వాలి నమ్మొద్దా? ఇచ్చిండా? తులం బంగారం పత్తా లేకుండా వీకింది. 3వ ముచ్చట ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు. వచ్చిందా? లేదు. 4వ ముచ్చట దవాఖాన పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి ఇంటికాడ దించాడు. ఉందా కిట్? ఇప్పుడు అది బంద్ అయిపోయింది. ఇట్లా ఏ విషయం చూసినా మహిళలకు వడ్డీ లేని రుణాల గురించి ఏదో బాగా మాట్లాడుతున్నారు. మీకు విషయం ఐడియా ఉండాలి. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తా అన్నాడు. ఒక గ్రూప్ 20 లక్షలు అప్పు తెచ్చుకుందనుకో, 20 లక్షలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నారా? ఇస్తలేదు. 5 లక్షలకే పరిమితం చేశారు. అది పాత ముచ్చట. నేనే కేసీఆర్ ఇచ్చిందేనే, కొత్తగా ఇచ్చేది. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఉన్నది. మనం ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క గ్రూప్ కి 20 లక్షలు 30 లక్షల లోన్లు ఇచ్చినాము. కొత్తగా కాంగ్రెస్ చేసిందేమీ లేదు. నిజంగా నువ్వు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అంటే ఆ గ్రూప్ 20 లక్షల లోన్ తీసుకుంటే 20 లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి. 30 లక్షలు తీసుకుంటే 30 లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి. కానీ వాళ్ళు ఇస్తున్నది గదే 5 లక్షలకు. 2-3 సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా దబాయించి అడిగిన రేవంత్ రెడ్డిని, సీతక్కను. నోరిప్తలేరు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తలేరు. ఎందుకు? మాత్రం గదే 5 లక్షలు మనం ఇచ్చింది తప్ప కొత్తగా ఇచ్చిందేమీ లేదు. మహిళలందరినీ కూడా మోసం చేసిండ్రు. 2,500 మోసం చేసిండ్రు, తులం బంగారం మోసం చేసిండ్రు, స్కూటీ అని మోసం చేసిండ్రు, 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణమని మోసం చేసిండ్రు. ఈ రకంగా మహిళలందరినీ కూడా అబద్ధాలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు. ఈ విషయాలు కూడా మీకు తెలియని కావు. అంటే యువతకు మోసం, మహిళలకు మోసం, రైతులకు మోసం. ఏ వర్గం, ఒక పలాని వర్గానికి ఒక మంచి పని చేసినాం అనేది లేదు. ఇలా గజ్వేల్ ఉంది, కేసీఆర్ గారు ఉంటే ఎటు చూసినా పనే ఉంటుండే. ఇప్పుడు 20 నెలలు అయిందే, ఒక్క ఊర్లోనైనా 20 రూపాయల పని కనబట్టదా? ఒక బిల్డింగ్ కట్టిందో, ఒక స్కూల్ క్లాస్ రూమ్ కట్టిందా? ఒక క్లాస్ రూమ్ కట్టిందా? ఒక స్కూల్లో రూమ్, ఒక స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టిందా? ఓ మహిళా భవనం కట్టిందా? ఓ కులానికి భవనం కట్టిందా? యాన్న ఒక రోడ్ వేసింది. రోడ్ ఇడిచిపెట్టు, కేసీఆర్ పోసిన రోడ్డుకి ఏమైనా పొక్కబడితే ఇంత డాంబర్ పోసే దిక్కులేదు ఉన్నదా? ఈ రకమైన పరిస్థితి. అందులో మనం ప్రజలకు చెప్పాలి, దయచేసి మీరు కూడా సీరియస్ తీసుకోండి. ఎన్నికలు ఆషామాషిగా తీసుకోవద్దు. వాళ్ళకి ఏముంటది, ఎట్లనే చేసి మేము జరంత సిద్దిపేటలో ఏమైనా కొడితే బాగుండు, ఈయన ఏమైనా చేస్తే బాగుండు అని తండ్లాడుతుంటారు. మరి మనము అంతకంటే గట్టిగా పనిచేసి వాళ్ళ గుణపాఠం చెప్పాలి. ఇవాళ ఈ జిల్లా మీద వాళ్ళు పగబట్టినట్టు చేస్తున్నారు. 1 రూపాయి ఇస్తలేదు, పనులు ఆపేస్తున్నారు. మనం గట్టిగా ఫైట్ చేసి మెడలు వంచి మళ్ళీ మన నిధులు మనం సాధించుకోవాలి. అందువల్ల మీతో నేను కోరేది, గ్రూపులు పెట్టుకోకుండా రిజర్వేషన్ వచ్చినప్పుడు కూర్చుందాం, మాట్లాడుకుందాం. ఉద్యమకారులు, సీనియర్లు గెలుపు అవకాశాలని చూసుకొని మనం తప్పకుండా టికెట్లు తీసుకుందాం. కానీ ఇప్పుడు అందరూ కలిసి పనిచేయండి. మున్పట్లకి ఇప్పుడు ఏమీ ఆమ్దాని కూడా లేదు. ఎక్కువ తక్కువ ఖర్చు పెట్టి అన్ని అప్పులైతాయి. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది చూడు రాజకీయాల్లో, గెలిచినోడేమో తలపెట్టుకొని ఎడుతాడట, ఓడిపోయినోడేమో కుల్లా ఎడుతాడట బజార్లో. ఎందుకంటే వీరికి అప్పులే, వానికి అప్పులే, ఇద్దరికి అప్పులే అవుతాయి. సో బేరాలు కూడా ఏం నడతలేవు, మున్పట్లకి నడుతున్నాయా? అందువల్ల ఆగభాగం ఇప్పటి నుంచే ఖర్చు పెట్టకుండ్రి. నోటిఫికేషన్ వచ్చినాక చేద్దాం. ఇప్పుడు మాత్రం ఒక టీం వేసుకొని అన్ని ఊర్లకి పోయి
అన్ని విషయాలు ప్రజలకు గుర్తు చేయండి. ఆ రోజు మంచినీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఆ రోజు చెత్త సేకరణ ఎట్లా జరిగింది, ఆ రోజు కేసీఆర్ కిట్ ఎట్లా వచ్చింది, దవాఖానాలలో అప్పుడు ఎట్లా మందులు ఉండే, ఇప్పుడు దవాఖానాలు ఎట్లా ఖరాబ్ అయిపోయినాయి. ఇవాళ నీళ్లు అంటే యాదికి వచ్చింది. ఓ రోజు నేను ఎక్కడో ఉన్నా, ప్రతాప్ అన్న ఫోన్ చేశాను, అన్న మా కూడెల్లి వాగులకు నీళ్లు కావాలి, మొత్తం ఎండిపోతున్నాయి, పొలాలన్నీ ఆగమైతున్నాయి అంటే కేసీఆర్ గారికి ఫోన్ చేస్తే ఈ కొడకండ్ల కాడ గేట్ లేదు, మిషన్ పెట్టి కాలువను తెంపి నీళ్లు ఇచ్చిన మళ్ళీ మీకు జేసీబీ దగ్గొట్టి జేసీబీ పెట్టి తెల్లారి వరకు కాలువ దగ్గొట్టి కూడెల్లి వాగుల నీళ్లు ఇడిస్తే దాదాపు 40-50 ఎకరాల పంట బతికిందా లేదా? దుబ్బాకులు కూడా బతికి కింది దాకా, అదే అప్పర్ మానేరు ముస్తాబాద్ దాకా పోయినాయి నీళ్ళు పోలే. మళ్ళా తర్వాత గేట్ పెట్టినాం మేడం, తర్వాత గేట్ కట్టినాం. ఆ నిమిషానికి గేట్ లేదు కదా, ఎట్లా అంటే 50,000 ఎకరాలు పంట ఎండిపో. ఒక్క ఫోన్ కొడితే తెల్లారి వరకు ఈఎన్సీకి ఆదేశాలు ఇచ్చి 50,000 ఎకరాల పంట కాపాడినాం. ఆ రోజు మనం హల్దీ వాళ్ళ నీళ్లు ఎడిస్తే ఎండాకాలంలో కూడా హల్దీ మత్తళ్ళు దుంకలేదా? గద్దర్ వారి ఊరికి ఒక లిఫ్ట్ పెట్టమంటే నేను లిఫ్ట్ పెడితే గద్దర్ గారి చేతుల మీద లిఫ్ట్ ఇనాగ్రేషన్ చేస్తే వాళ్ళ ఊరికి నీళ్లు పోయినాయా లేవా? గద్దర్ మెచ్చుకున్నాడా లేదా మన పాలన ఆ రోజు? ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఇట్లా ఎన్నో విషయాలు ఉన్నాయి. నేననేది త్రాగునీరైనా సాగునీరైనా అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గజ్వేల్ గా మారిందా లేదా? ఇవాళ ఈ గజ్వేల్ యొక్క ప్రతిష్టను గౌరవాన్ని పెంచింది బీఆర్ఎస్ పార్టీ, పెంచింది మన కేసీఆర్. మరి మనం కూడా మన గౌరవాన్ని నిలబెట్టుకుందాం. నాకేముంటుంది, 9కి 9 మండలాలు మనం గెలవాల్సిందే. అన్ని ఎంపీపీలు అన్ని జెడ్పీటీసీల్లో గులాబీ జెండా ఎగరాలి. దానికి మీరు కష్టపడి పనిచేయండి. మేము కూడా శాయశక్తుల ప్రతి మండలం తిరుగుతాం. మిమ్మల్ని గెలిపించుకోవడానికి సర్వశక్తులు పెట్టి పార్టీ మిమ్మల్ని గెలిపించుకుంటది. మీరే మాకు ఊపిరి. మీరు కూడా సమన్వయంతో పనిచేయండి. ఒకసారి కేసీఆర్ వచ్చింది అనుకో, మళ్ళా మస్తు ఛాన్సులు ఉంటాయి. ఎవరిని ఎట్లా చేయాలనో అందరం కూడా బాగుపడతాం. నువ్వు కొంతమంది నాకేం పని కాలేదని అన్నారు మొన్న ఒకసారి వచ్చి, నేను కూర్చుంటే పెట్టి మాట్లాడి, నువ్వు కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు ఏడాదికి ఎంత సంపాదించినావు, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు అన్నా. అంటే అప్పుడు బేరాలు మంచిగా నడిచినాయి అన్న, ఎంత లేదన్నా ఒక్క డీల్ నెలలో కొట్టే 5-10 లక్షలు వస్తుంటాయి అన్న. మరి ఇప్పుడు ఏమైంది, డీల్ ఎక్కడదన్నా ఇంట్లోకి వెళ్తలేవు అన్న. మరి కేసీఆర్ పాలన వల్లనే కదా నీకు బేరం మంచిగా నడిచింది. కేసీఆర్ ఉంటే ఏముండే, ఇవాళ ఏముండదో నీకు అర్థమైందా అని అడిగిన నేను. అవునన్నా ఇప్పుడు అర్థమవుతుంది అంటూ. ఒక మంచి పాలన ఉంటే, ప్రజలు బాగుంటే, వ్యాపారాలు బాగుంటే అందరికీ చేతినిండా పని దొరుకుతుంది. అందరూ కూడా సంతోషంగా. మేస్త్రీలు ఉంటారు, 4 ఇళ్ళు, ఇప్పుడు గజ్వేల్ మున్పట్లకి ఇల్లు కట్టురా, మేస్త్రీలకు కూడా గిరాకీ కమ్మైందా లేదా? సిమెంట్ దుకాణం గిరాకీ కమ్మైందా లేదా? సలాకోనికి గిరాకీ కమ్మైందా లేదా? శానిటరీ దుకాణం గిరాకీ కమ్మైందా లేదా? కిరాణం దుకాణం కూడా కమ్మవుతుందా లేదా? అప్పుడు పని బాగా అవుతుంటే లేబర్ ఆడికేళ్ళు ఈడికేళ్ళు వచ్చి ఉందరు, లేబర్ ఉంటే సామాన్ కొంటారు, కూరగాయలు కొంటారు, కూరగాయలకు కమ్మైపోయి కిరాణం కమ్మైపోయి. అంటే మనిషి కేసీఆర్ ఉంటే ఏముండే, ఇవాళ ఏమున్నదని మనం అర్థం చేసుకోం. అందువల్ల ఆయన వచ్చింది అనుకో అందరికీ గౌరవం, ప్రజలందరికీ మేలు జరుగుతుంది, మన కార్యకర్తలందరికీ కూడా మేలు జరుగుతుంది. సో దాన్ని మనం గమనించాలి. ఇవాళ ఏమైతుంది గజ్వేల్, ఇసుక ట్రాక్టర్ కనబట్టే వసూలు, మట్టి కొడితే వసూలు, పోలీస్ స్టేషన్ పోతే వసూలు, అన్నిటికీ రేట్లు అయిపోయినాయి. అదేవా కొత్త పనులు ఏం లేవు, వసూలు పట్టీలు, అక్రమ కేసులు. ఇంతకు మించి ఏమైనా అవుతుందా గజ్వేల్? యాడన కింద దొరికితే పిటిషన్ పెట్టాలి, వసూలు పట్టాలి, పంచాయతీలు సెటిల్ చేయాలి. ఇదే కదా జరిగింది. ఏమైనా జరిగిందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. అందువల్ల మంచి టీంలు వేసుకోండి. టీంలు వేసుకొని ఒక ప్రణాళికబద్ధంగా పనిచేయండి. మనలో మన గ్రూపులు వద్దు. తర్వాత మనం ఒక్క సీట్ ఓడిపోయినా బాధపడేది మీరే. మళ్ళా మాకేముంటది, మా ఎంపీపీ గారు మండల ఆఫీసులో కూర్చుంటే ఎప్పుడైనా మేము కూడా వచ్చి కూర్చుంటాం. కార్యకర్తలందరినీ కలవడానికి అవకాశం ఉంటుంది. మనకు మండలంలో ఒక అడ్డా ఉండదా? ఏదైనా మంచి చెడు అయితే ఎస్ఐకో ఎండిఓకో ఫోన్ చేసి మన ఎంపీపీ మాట్లాడడా, మన జెడ్పీటీసీ గట్టిగా మన కార్యకర్తల్ని కాపాడుకోవడా. అందువల్ల మనం అన్ని గెలవాలి, అన్ని మండలాలు గెలవాలి. అందరూ కూడా సహకరించండి. ఏ కార్యకర్తను కూడా మనం మిస్ చేసుకోం. మనం కూర్చొని మాట్లాడుకుందాం మండలాల వారిగా. ఇప్పుడైతే మీరు ఒక టీం వేసుకొని మండల వైజ్ గా రోజు 4 ఊర్లో 3 ఊర్లో పోయి ప్రజల్ని కలవండి. ఉపాధి హామీ కూలీల దగ్గర పోయి మాట్లాడండి. ఇలా వాళ్ళు కూడా నారాజే ఉన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతం రాక 4 నెలలే మంట మీద ఉన్నారు. వాళ్ళు వద్దన్నా మనకు పనిచేస్తారు. బీఆర్ఎస్ చేయరా? 4 నెలల నుంచి జీతం రాకపోతే కడుపు కాలితే ఎవడుకుంటాడే? టెక్నికల్ అసిస్టెంట్లు కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, ఏపీఓలు కావచ్చు,
4 నెలలే జీతాలు రాక. మొన్నటిదాకా పారిశుద్ధ్య కార్మికులు ఆ ఊడ్చేట వాళ్ళకి సఫాయి వాళ్ళకి 3 నెలలే జీతాలు రాక. వాళ్ళు తిట్టుడే. ఈ రకంగా ఎవరిని చూసినా అంత ఆగమాగమే ఉన్నది. ఏ చక్కగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. అందువల్ల మీరు కూడా అన్ని వర్గాలను కలుపుకోండి. రేషన్ డీలర్లు ఉంటారు, 4 నెలలే వాళ్ళ కమిషన్ రాక. రేషన్ డీలర్ల కమిషన్ రాక 4 నెలలే అవుతారు. వాళ్ళు ఫుల్ నారాజు ఉంటారు. వీళ్ళు కదిలిస్తే చాలు బాధ పెడతారు. ఆశా వర్కర్లను కదిలింది. అన్న మొన్న కలిసేది, నువ్వు ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉంటే సార్, ఆరోగ్యమంత్రి ఉన్నప్పుడు ఆగమైపోయినాం సార్ అంటున్నాడు. అంటే ఉన్నప్పుడు విలువ తెలియదు తల్లి, ఏదైనా మనిషి లేనప్పుడే విలువ తెలుస్తుందని నేను అంటే అవునన్నా ఇప్పుడు అర్థమవుతుంది అన్న అంటున్నాడు. అంటే ఇట్లా ప్రతి వర్గం, అది మీరు చిన్న పెద్ద తేడా లేదు, కింది నుంచి మొదలుకుంటే పై వాళ్ళ వరకు అన్ని వర్గాల్లో కూడా చాలా ఇబ్బంది ఉన్నది. ఆత్మీయ భరోసా అన్నారు. ఏది కూలీలకు కూడా నెలకి ఏడాది 12,000 ఇస్తామన్నారు. ఒక్క ఊరికేసిందే ఎగబెట్టింది కథం. ఒకటే ఊరికేసింది, అది కూడా 10-20 మందికి ఇచ్చింది. ఉపాధి హామీ పోయేటోళ్ళందరికీ ఇవ్వాలి కదా, ఒకరిద్దరు ఇచ్చిర్రు, అది ఒక్క ఊరికి ఇచ్చిర్రు, కథం చేసింది. ఏది కొనెళ్ళిన పరిస్థితి లేదు. ఇప్పుడు సన్న వడ్లకు పైసలు ఇస్తామన్నారు, బోనస్ ఒక్క పంటకి ఇచ్చిండు. మన యాసంగి కొట్టి, మన యాసంగిలో సన్న వడ్ల పైసలు 1,200 కోట్లు రావాలి. పోయినసారి వానకాలం ఇచ్చిండ్రు, యాసంగి కొట్టేసాడు కథం. ఒకటేసారి ఇచ్చుడు, ఏదైనా రైతు బంధు 2 సార్లు ఇచ్చుడు, 2 సార్లు ఎగ్గొట్టుడు. సన్న వడ్లకు ఒక్కసారి ఇచ్చుడు, ఒక్కసారి ఎగ్గొట్టుడు. ఆత్మీయ భరోసా అంటే ఒక్క ఊరికి ఇచ్చుడు, అన్ని ఊర్లకు ఎగ్గొట్టుడు. రైతు రుణమాఫీ అంటే చేసింది 30 పైసలు, ఎగ్గొట్టింది 70 పైసలు. ఎవరికి ఏ ఊర్ల కన్నా ఓన్లీ రుణమాఫీ కాని వాళ్ళు ఉండరా మీకు? 1,00,000 లోపు ఉన్నారు, 2 లక్షల లోపు ఉన్నారు, 2 లక్షల మీద వాళ్ళు అయితే అందరు ఉన్నారు. ఉన్నారా లేరా? ఆ రకంగా రుణమాఫీ విషయంలో కూడా మనం రైతుల్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఇట్లా ఒకటి మీరు రుణమాఫీ విషయాన్ని, ప్రతి విషయాన్ని కూడా ప్రజల దగ్గర తీసుకువెళ్ళి ప్రజల్ని చైతన్యపరచండి. కులాల వారీగా కలవండి. మీరు ప్రతి ఊర్లో కుల సంఘానికి భవనం కట్టిందా లేదా? వాళ్ళని కలవాలి కదా, మనకు హక్కు లేదా? మహిళలకు భవనం కట్టిందా లేదా? మనకు హక్కు లేదా? సో అసలు అట్లా అనేక కులాలకు, మహిళలకు, యూత్కు, అన్ని వర్గాలకు చర్చిలు కట్టినాం, మసీదులు కట్టినాం, మంచి రోడ్లు వేసినాం, చెట్లు పెట్టినాం, ఎన్నో పనులు మన ప్రభుత్వం చేసింది. సో వాళ్ళందరినీ కలిసి గుర్తు చేసి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి, గజ్వేల్ కు మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే బీఆర్ఎస్ఏ గెలవాలి, బీఆర్ఎస్ తోనే వస్తుంది అని చెప్పి మీరు ప్రజల్ని చైతన్యపరుస్తూ ముందుకు సాగాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ, మనం బ్రహ్మాండంగా మనం గెలిపించుకుందాం. అందరికి మళ్ళా అన్ని మండలాలు గెలవంగానే కేసీఆర్ గారి దగ్గర మీ అందరికి మంచి దావత్ పెట్టిస్తా, సార్ దగ్గర కూర్చుందాం, ఒక రోజంతా సార్తో స్పెండ్ చేసే విధంగా మంచి కార్యక్రమం కూడా పెట్టుకుందాం. దయచేసి భేదాభిప్రాయాలు వద్దు, ఎవరి గౌరవం వాళ్ళకు ఉంటుంది. అందరం కలిసిమెలిసి ఉందాం, అందరినీ నేను గౌరవించుకుందాం. రేపు నామినేటెడ్ పోస్ట్ లో ఇంకోటో కూడా చేసుకుందాం. నాకే అనడం కంటే కూడా నా పార్టీ గెలవాలి అనే ఆలోచనతో ఉండండి. నా పార్టీ గెలిస్తే నేను గెలిచినట్టు అనేటువంటి దాంతో మీరందరూ కూడా టీం వర్క్ చేయండి. అందరినీ కూడా కాపాడుకుంటాం. టౌన్ లీడర్లు జర టైం ఇయ్యండి మంచిగా. పొద్దున పోయి సాయంత్రం వచ్చాడో గంట సేపు పోవుడు కాదు. మీరు ఏదైనా మండలమో ఒక ఊరో తీసుకుంటే దాన్ని గెలిపించేదాకా మీ బాధ్యత. మీకు టైం టు టైం ఇటు ప్రతాప్ అన్న, అటు డాక్టర్ సాబ్ మీతో కోఆర్డినేట్ చేస్తారు, సమన్వయం చేస్తారు. ఇంకేదైనా ఇబ్బంది ఉంటే నేను కూడా టైం ఇస్తా, నేను కూడా ఎలక్షన్ ప్రచారానికి వస్తా. తప్పకుండా మీ అందరినీ, మన మండలాన్ని, అన్ని మండలాలు గెలిపించుకునే విధంగా కలిసికట్టుగా కృషి చేద్దాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. చాలా క్లుప్తంగా మా అందరి మీద బాధ్యత పెట్టినందుకు మీ అందరికీ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఎవరిని పోతే ప్లీజ్ ఏ మండలం ఆ మండలం ఒక టీంలో కూర్చుందాం. అన్న వెళ్ళిపోతాడు, అన్నం పంపించేస్తాను. మీరు అందరూ ఉండాలి, అందరూ ఉండి ఏ మండలం ఆ మండలం టీం కూర్చొని మనం ఆల్రెడీ కమిటీ వేసినాం.